హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మార్నింగ్ బ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. మార్నింగ్ మాపింగ్, క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడొచ్చేసి టిఫిన్, ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ అవన్నీ మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది తీస్తున్నాననమాట. మార్నింగ్ నేను హస్బెండ్ ఆఫీస్ ఉంటే ఏ విధంగా పని చేసుకుంటాను, ఇంకా రెసిపీస్ ఎంత సింపుల్గా చేసేస్తాను ఏంటి అనేది అంతా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నారా అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు కనుక కంటెంట్ నచ్చి ఇంకా మిగిలిన వీడియోలు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. 1 పాట్ మీల్ అనమాట. ఇది వచ్చేసి ముందు చూసారా చట్నీకి అయితే వేపేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి చారుకైతే తాలింపు పెట్టేస్తున్నాను. చింతపండు చారు అయితే పెట్టుకున్నానండి పక్కన. అంటే మనం పొద్దున్నే అడావిడి పడకుండా ఒక్క పాట్లోనే అంటే ఇలాగ ఒక్క మూకిడిలోనే చట్నీకి, చారుకి, ఇంకా కర్రీకి కలిపి ఒక దాంట్లోనే వండేయచ్చు అనమాట. మనకి ఎక్కువ గిన్నెలు అవ్వవు, తోముకోవడానికి ఈజీగా ఉంటుంది, వండేటప్పుడు కూడా అంత స్ట్రెస్ ఉండదన్నమాట. ముందుగా నేనైతే ఫ్రెష్ అయిపోయి రాగానే రైస్ ఇంకా చారుకైతే మరగపెట్టుకోవడానికి అయితే పెట్టేస్తాను. ఇంకా తర్వాత కావాల్సిన కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసుకొని బయట పెట్టేసుకొని పూజకైతే రెడీ చేసేసుకున్నాను. అక్కడ పూలన్నీ నిర్మలం చేసేసి రెడీ చేసుకున్నాను అనమాట. ఈ రెసిపీస్ అన్నీ కంప్లీట్ అయ్యే తర్వాత నేనైతే దీపారాధన అనేది చేసుకుంటాను. ఇంకా సైమల్టేనియస్గా అంటే వెంటనే చూసారా ఫస్ట్ ఏమో ఆ మూకిడిలో వేరుశెనగ గుళ్ళు చట్నీకి అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి చారు మరిగిపోయింది కదా, ఇంకా తాలింపు అనేది వేసేసుకున్నాను. దాంట్లోనే మళ్ళీ వేరే మూకిడేం పెట్టలేదు, దాంట్లోనే చట్నీ అంటే ముందు పల్లీలు వేపుకున్నాను, ఇప్పుడు వచ్చేసి టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు వేపుకున్నాను అనమాట టమాటా చట్నీకి. ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా ఫ్రై అయిపోయేంత అయిన తర్వాత చూస్తున్నారు కదా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడైతే ఆ బౌల్లోనే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి వంకాయ ముక్కలు, అవి కూడా వేసేసుకున్నాను అనమాట. ఇలాగా పొద్దున్న మాటలు మనకి ఏమేం రెసిపీస్ చేయాలి ఏంటి అనేది ఒక ప్లాన్ ఉంటే ఒక్క బౌల్లోనే మనం వంట అనేది అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా వెంటనే కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వంకాయ ముక్కలు అయితే ఒక బౌల్లో అంటే ఒక వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాటర్ మొక్కలకి ఇస్తే చాలా మంచిదన్నమాట. నేనైతే పాట్స్లో పెడతాను కాబట్టి వాటర్ అయితే వేస్తాను. అదే నేల మీద ఉండే వాళ్ళైతే ఇదే చెత్త ఉంటుంది కదా, దానినే నేలలో వేసేస్తే అదే మంచి ఎరువులా తయారైపోతాయి. ఇంకా ముందుగా చెప్పాను కదండి పూజకి సంబంధించిన పనులన్నీ చేసేసుకున్నానని. ఇంక ఇక్కడ వచ్చేసి దీపారాధన కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ముందుగా మనం పువ్వులు పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోకూడదు. దీపారాధన చేసిన తర్వాత పువ్వులు, కుంకుమ, అక్షంతలు అనేవి సమర్పించాలన్నమాట. ఇంకా దీపారాధన చేసేసుకున్నాక ప్రసాదము ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇప్పుడు వచ్చేసి హారతి ఇచ్చేయడమేనమాట. చాలా సింపుల్గా ఈజీగా నేనైతే నిత్య పూజ అనేది చేసేసుకుంటానండి. ఇదేనమాట నా డైలీ రొటీన్. పొయ్యి మీద పెట్టేసుకుంటానమాట. మరిగేవి ఇంకా ఉడికేవి అన్నీ స్టవ్ మీద ఉండగా ఇలా చేసేసుకుంటాను. ఇంకా మా పాప హస్బెండ్ అయితే ఆఫీస్కి స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడైతే టిఫిన్ తినేస్తున్నాను. ఆ రెసిపీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక పూజ అన్నీ చేసేసుకొని మా పాపని లేపి రెడీ చేసేసాను. రెడీ చేసేసాక టిఫిన్ తినిపించేసి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు కదా, ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. నేను కూడా మంచిగా టిఫిన్ తినేసి కొంచెం ఇలాగ మొక్కల దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి. వేసేటప్పుడైతే నేనైతే వీడియో తీసాను, ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఎంత చిన్నగా ఉన్నప్పుడు వేసానో కదా, చూసారా ఎంత బాగా చిగురులు వచ్చి ఎంత బాగా ఎదిగిందో. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది, లేకుంటే అన్నీ మంచి శుభాలు జరుగుతాయి అంటూ ఉంటారు. నేనైతే ఎక్కడో విన్నానమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది, నాకైతే ఎప్పటి నుంచో పెంచుకోవాలని చెప్పేసి ఉందన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను ఒకసారి, కానీ నిలబడలేదు. అంటే
ఎదగలేదన్నమాట. కొత్త తీసుకొచ్చి వేసుకున్నాను. చాలా బాగా చిగురొచ్చింది. మొక్కలన్నీ కూడా బాగా ఎదుగుతున్నాయండి. అయితే ఇలాగ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే రోజు మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న తర్వాత రోజు అనమాట. నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం గుడికి వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా సాటర్డే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాక ఫ్రెష్ అయిపోయి గుడికైతే వెళ్ళొచ్చేసామండి. మా ఊర్లో ఉండే చిలకేరమ్మ గుడికైతే వెళ్ళి అమ్మవారికి అని పెట్టుకున్న తాంబూలము, ఇంకా జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ అమ్మవారికి అయితే ఇచ్చేసి మంచిగా అక్కడైతే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. నేనైతే లంచ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే మా పాపకి ఈ టెంట్ హౌస్ అనేది రెడీ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫోనుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసి ఉంటాం కదండి ఫ్యూచర్లో. అలాంటివి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఒకసారి ఎప్పుడో మా పాపకి ఇలాంటి హౌస్ తీసుకుందామా అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసాము. అవి వచ్చేసి యూట్యూబ్లో యాడ్స్ కింద వచ్చేసాయి అన్నమాట. వచ్చినప్పుడు మా పాప కావాలి అని చెప్పేసి అడిగింది. ఇంకా ఇంట్లో ఉన్న పాత వాటిలతో ఇది వచ్చేసి బెడ్ అన్నమాట, సింగిల్ బెడ్. దాన్ని ఈ విధంగా కింద ఏర్పాటు చేసుకొని ఇవి వచ్చేసి డోర్ కర్టెన్స్ వేసి ఇలాగ టెంట్ లాగా, వెనకాల వచ్చేసి దుప్పట అనమాట. ఇవన్నీ పెట్టి అంటే ఇంట్లో ఎక్కువ వాడని వస్తువులతో అంటే మనం పెట్టుకుంటాం కదండి ఆ పేర్స్తో అయితే ఈ విధంగా రెడీ చేశారు. టెంట్ హౌస్ ఉంటే పిల్లలు వాళ్ళకి వాళ్ళు ఆడుకోవడము, ఇంకా పని చేయడము వాళ్ళకైతే హ్యాపీగా ఉంటుందన్నమాట. మా పాప చిన్న హ్యాపీ కోసం మా హస్బెండ్ చేసిన చిన్న టెంట్ హౌస్ అనమాట. ఫస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కనుక ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ కూడా చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్. బాయ్ అండి, బాయ్. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.